చూసారా ఈ మొక్క ఎంత అందంగా ఉందో చూడండి. ఇంతకుముందు కూడా వీడియో తీసినా కదా, చూడండి చూడండి. చిన్నది ఇది పెట్టినా కానీ ఈ మాదిరి బాగా తయారవుతుంది. దీంట్లో ఉత్త చూడండి శనగ పొట్లు, మన్ను లేక ఉత్త శనగ పొట్లు పోసేసి చూడండి. ఇది ఇప్పుడు ఈ శనగ పొట్టు నాని బాగా చూడండి మెత్తగా రెడీ అయిపోతుంది. దీంట్లో ఒక్క రవ్వ మన్ను వేసి దీన్ని పెట్టేసినాను. ఇది ఇప్పుడు ఇదంతా ఇలా ఆవిరిపోవడం వల్ల నీళ్లు సరిపోక చెట్టే కాంతి లేకుండా అయిపోతూ ఉంది. దీనికి సరిపోవటం లేదు నీళ్ళు, అందుకని దీన్ని పీకి ఇప్పుడు దీన్ని మళ్ళీ నాటాలనుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, కొత్త శనగ పొట్టే లైట్గా ఒక్క రవ్వ మన్ను వేసిన దీనిపైన వేసి నాటేసిన. ఇన్ని రోజులు అట్లా నీళ్ళు పోస్తూ ఉంటే బతికింది, కానీ ఇప్పుడు ఇలా ఉండటం వల్ల నీళ్ళు పోసినట్టు ఈ దొంకల్లో వచ్చేస్తూ ఉండే. చూడండి ఇట్లా తుంచి ఈ చిన్న దుంచి నాటుకునే వస్తుంది. చూడండి ఎంత బాగుంటుంది. ఇట్లా హైట్లో పెట్టాలి దీన్ని, యాంగింగ్ దీంట్లో కానీ ఇట్లా హైట్లో ఉండే దీంట్లో కానీ పెడితే ఇవి కింద యాంగ్ అవుతా బాగుంటాయి చూడ్డానికి. చూడండి చూడండి దీంట్లో అంతా శనగ పొట్లే. దీన్ని ఇప్పుడు ఈ పొట్టు అంతా బాగా నలిపేసి చూడండి ఎంత బాగా నలిగిపోతుంది. ఇన్ని రోజులు నానడం వల్ల బాగా నలిగిపోతుంది. చూడండి దీన్ని చేసి మళ్ళీ నాటాలనుకుంటాను ఫ్రెండ్స్. మనకు మన్ను లేకపోతే ఇలా ఏదన్నా పొట్లు ఏవైనా వేసి నాటుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది నాటి తర్వాత మళ్ళీ ఒక వీడియో తీస్తా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.